అండి 2 మంత్స్ తర్వాత మీ ముందుకు వచ్చానండి. నా ఫోన్ పగిలిపోవటం వల్ల నేను వీడియోస్ తీయట్లేదు, పెట్టట్లేదండి. అంతే మించిన ఏం లేదు. తర్వాత ఇప్పుడు నేను సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ చేస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. క్లీన్ చేసుకున్న చికెన్ దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటా తీసుకొని నేను వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకున్నాను. తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నాక తగినన్ని నీళ్ళు కూడా పోసుకున్నాక మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ధనియాలు, కొబ్బరి ముక్క పేస్ట్ కూడా వేసేసుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిన